Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another unboxing video. ఈ వీడియోలో మనం Samsung Galaxy Watch 8 Classic ని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. Samsung వాళ్ళు కొత్తగా మనకి Fold సిరీస్ తో పాటు Watch 8 సిరీస్ ని కూడా రిలీజ్ చేశారు. 46mm వాచ్ అన్నమాట. ఇది వన్ సైజ్ లోనే వస్తుంది. ఇండియాలో దీని ప్రైస్ చూసుకుంటే మనకి 47,000 రూపీస్ ఉంటుంది. వాచ్ 8 లో మనకి డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి. ఈ 3 వాచెస్ లో ఫీచర్స్ అన్ని సిమిలర్ గా ఉంటాయి. ఓన్లీ డిజైన్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఈ వీడియోలో మనం క్లాసిక్ వాచ్ ని అయితే అన్బాక్సింగ్ చేసి దీంట్లో వచ్చిన న్యూ ఫీచర్స్ ఏంటో ఇన్ డీటెయిల్ గా చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ బాక్స్ చూస్తున్నారు కదా, వైట్ బాక్స్. డివైస్ ఫ్రంట్ సైడ్ చూడొచ్చు, మనకి క్లాసిక్ లోగో ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఏమో గెలాక్సీ వాచ్ అని చెప్పి రాస్తుంది. రైట్ సైడ్ ఏముండదు, కింద వచ్చేసి సీరియల్ నెంబర్స్ ఉంటాయి. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే వాచ్ 8 క్లాసిక్ బ్లూటూత్ వర్షన్. ఇది బ్లూటూత్, వైఫై అండ్ జీపీఎస్ ఈ మూడు ఉంటాయి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. సో వాచ్ లోపల చూడొచ్చు, వైట్ కలర్ వాచ్ అయితే పర్చేస్ చేశాను. దీంట్లో మనకి 2 కలర్స్ ఉన్నాయి, బ్లాక్ అండ్ వైట్. ఏ వర్షన్ పర్చేస్ చేసినా మీకు వైట్ కలర్లోనే ఉంటుంది. కాకపోతే ఇక్కడ బటన్స్ అనేవి బ్లాక్గా ఉంటాయి. అండ్ ఈ బ్యాక్ సైడ్ ఈ ప్లాస్టిక్ కూడా మనకి బ్లాక్ కలర్లో ఉంటుంది. బిగ్ డిఫరెన్స్ అయితే ఏం లేదు కలర్స్ వైజ్గా. బాక్స్లో ఇంకేమున్నాయో ఒకసారి చెక్ చేద్దాము. సో ఇది చూస్తున్నారు కదా, స్ట్రాప్ని వాచ్కి ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తున్నారు. న్యూ టైప్ ఆఫ్ స్ట్రాప్ అటాచ్మెంట్ అయితే ఉంటుంది. ప్రీవియస్ వాచ్ స్ట్రాప్స్ ని మీరు ఈ కొత్త వాచ్ 8 కి అయితే అటాచ్ చేయలేరు. వాచ్ స్ట్రాప్ అన్నమాట, చూస్తున్నారు కదా, బ్లూ కలర్ లో ఉంది. వాచ్ 8 కి పడుతుంది అండ్ వాచ్ 8 క్లాసిక్ మాత్రమే పడుతుంది ఈ స్ట్రాప్ అనేది. లాట్ ఆఫ్ పేపర్ వర్క్ అండ్ స్ట్రాప్స్ అన్నమాట. బ్లూ కలర్ చాలా బాగుంది. ఇది ఫ్రంట్ నుంచి చూస్తే లెదర్ లా ఉంటుంది. బ్యాక్ సైడ్ నుంచి చూడొచ్చు, సిలికాన్ స్ట్రాప్స్ అన్నమాట. ఫ్రంట్ నుంచి ఏమో లెదర్ ఫీలింగ్ అయితే ఉంది. సో కేబుల్ వచ్చేసి ఇంకొక బాక్స్ లో ఉంటుంది. పైన టాప్ లో ఇంకొక బాక్స్ ఉందన్నమాట. దీంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒక బుక్లెట్ ఉంది అండ్ ఛార్జింగ్ కేబుల్, USB-C to ఛార్జింగ్ కేబుల్ అనమాట. ఈ కేబుల్ చూడొచ్చు, యాపిల్ వాచ్ ఛార్జింగ్ కేబుల్ లా ఉంది. జస్ట్ దీని మీద అటాచ్ చేస్తే చాలు, మ్యాగ్నెట్ లాగా అతకపోతుంది. సో ఇదంతా క్లీన్ చేసి ఇప్పుడు ఒకసారి వాచ్ గురించి చూద్దాము. వాచ్ డయల్ కంప్లీట్ స్క్వేర్ స్టైల్లో ఉండదు, సెమీ స్క్వేర్ షేప్ లో ఉంటుంది. స్క్రీన్ మాత్రం సర్కిల్ లో ఉంటుంది. ఇది మొత్తం మనకి స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్ తో అయితే డిజైన్ చేశారు. గ్లాస్ మీద అయితే స్క్రాచ్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. అండ్ ఇది మొత్తం మనకి మిలిటరీ గ్రేడ్ సపోర్ట్ ఉంది. సో IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కూడా ఉంది. అండ్ ఇక్కడ టాప్ లో చూస్తున్నారు కదా, ఇక్కడైతే మీరు స్ట్రాప్ ని అటాచ్ చేయొచ్చు. వెరీ ఈజీ. ఈ స్ట్రాప్ ని దగ్గర తీసుకొచ్చి కొంచెం గట్టిగా నొక్కాలి, అంతే అతకపోతుంది. వెరీ ఈజీ అనమాట. కింద కూడా అంతే, పుష్ ఇట్ హార్డర్. ఒకవేళ రిమూవ్ చేయాలనుకుంటే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలు, ఊడిపోయి వచ్చేస్తుంది. సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి స్పీకర్ గ్రిల్స్ ఉంటాయి. సో దీంట్లో ఇన్బుల్ట్ స్పీకర్ ఉంటుంది. రైట్ సైడ్ చూసుకుంటే మొత్తం 3 బటన్స్ ఉంటాయి అండ్ మైక్రోఫోన్. కాల్స్ తీసుకోవడానికి మైక్రోఫోన్ హెల్ప్ అవుతుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఈ క్లాసిక్ వర్షన్ లో మనకి రొటేటింగ్ ఫిజికల్ బెజల్ ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఇదే బిగ్గెస్ట్ డిఫరెన్స్ అనమాట. ఇంకా వాచ్ ని టర్న్ ఆన్ చేయలేదు, బెజల్ ని రొటేట్ చేస్తుంటే ఐ కెన్ ఫీల్ ఇట్. కాకపోతే ఈ వాచ్ వచ్చేసి మనకి 63 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. కొంచెం హెవీ వెయిట్. డైమెన్షన్స్ చూస్తే 1.83 డయామీటర్ ఉంటుంది. 0.42 థిక్నెస్ అయితే ఉంది. క్లాసిక్ అను నార్మల్ వాచ్కి డిఫరెన్సెస్ వచ్చేసి జస్ట్ ఏ రొటేటింగ్ బెజల్ అండ్ ఆల్సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ యాక్షన్ బటన్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. సో సామ్సంగ్ ఫోన్ పక్కకి తీసుకురాగానే ఇక్కడ చూడొచ్చు, వాచ్ 8 క్లాసిక్ కనెక్ట్ అవుతా ఉంటుంది. లెట్స్ క్లిక్ ఆన్ కనెక్ట్. ఇది ఒకసారి సెటప్ ప్రాసెస్ అయ్యేలోపు ఒకసారి హ్యాండ్కి ఎలా ఉంటుందో చూద్దాము. సో చూస్తున్నారు కదా, నాకు ఈ స్ట్రాప్ బాగా నచ్చింది. బ్లూ కలర్, బ్లాక్ కలర్లో కూడా అవైలబుల్గా ఉంది. నేను కావాలనే బ్లూ కలర్ చూస్ చేసుకున్నాను. వాచ్ అయితే చేతికి చాలా బాగుంది. ఈ ఫిజికల్ రొటేటింగ్ బెజల్ అయితే క్రేజీగా ఉంది. సో నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వచ్చేసరికి ఈ క్లాసిక్ లో మనకి బెజల్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి అక్కడ ఫిజికల్ రొటేటింగ్ బెజల్ కానీ వాచ్ అనేది పెద్దగా ఉంటుంది. కాకపోతే లోపల స్క్రీన్ చూడొచ్చు, కొంచెం చిన్నగా ఉంటుంది. సో దానివల్ల ఇది వచ్చేసి జస్ట్ 1.34 ఇంచెస్ స్క్రీన్. అదే మీకు నార్మల్ వాచ్ 8 లో అయితే మనకి 1.47 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది అనమాట. రొటేటింగ్ బెజల్ కూడా టచ్ స్క్రీనే కాబట్టి స్క్రీన్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. బట్ క్లాసిక్ ఫీల్ క్లాసిక్ దే. దీని డిజైన్ చాలా బాగుంటుంది. డిస్ప్లే కొంచెం చిన్నది. రెండిట్లోనూ మనకి సూపర్ AMOLED డిస్ప్లేనే యూస్ చేస్తున్నారు. అండ్ రెండింటికి 3000 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. రెజల్యూషన్ కూడా అన్ని డివైజుల్లోనూ సేమ్ ఉంటాయి. ఇక్కడ నుంచి వీడియో మొత్తం ఒక 2 డేస్ తర్వాత షూట్ చేస్తున్నాను. ఒక 2 డేస్ కంప్లీట్ గా క్లాసిక్ 8 వాచ్ అయితే యూస్ చేశాను. న్యూ సాఫ్ట్వేర్ చేంజెస్ అయితే వచ్చాయి, అది ఒకసారి చూద్దాము. వేరే యాప్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు, పాకెట్ టెక్ వాచ్ 8 క్లాసిక్ అని చెప్పి ఉంటుంది. ప్రస్తుతానికి 73% ఉంది. సో కిందకి స్క్రోల్ చేస్తే మీకు వాచ్ ఫేసెస్ ఉంటాయి యాజ్ యూజువల్. దీంట్లో మనకి కొత్తగా న్యూ వాచ్ ఫేసెస్ అయితే యాడ్ చేశారు. స్పోర్ట్స్ క్లాసిక్,
డైలీ డాష్ బోర్డ్, ఇలా చాలా న్యూ వాచ్ ఫేసెస్ అయితే ఉంటాయి. నేనైతే ప్రస్తుతానికి ఈ బ్లూ కలర్ వాచ్ ఫేస్ అయితే యూస్ చేస్తున్నాను. స్ట్రాప్ కలర్ కి అయితే సింక్ అయింది. హ్యాండ్ కి అయితే చాలా బాగుంది వాచ్ అయితే. క్లాసిక్ వాచ్, క్లాసిక్ గా ఉంది. లాట్ ఆఫ్ వాచ్ ఫేసెస్ అయితే ఉంటాయి, మీకు నచ్చింది మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ స్క్రోల్ చేస్తే ఇక్కడ యాప్ స్క్రీన్ ఉంటుంది, మనందరికీ తెలిసిందే. అండ్ నెక్స్ట్ టైల్స్లోకి వెళ్తే ఇక్కడ న్యూ చేంజెస్ ఉంటాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు, ఇదివరకు టైల్ అంటే స్క్రీన్ మొత్తం ఒక టైల్లా ఉండేది, ఇప్పుడు అలా కాదు. కిందకి స్క్రోల్ చేసి ఎక్స్టర్నల్ టైల్స్ని యాడ్ చేసుకోవచ్చు. మీరు సైడ్కి స్క్రోల్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా అంతే బిగ్ టైల్స్ని యాడ్ చేసుకోవచ్చు. 2 సైజెస్ ఉంటాయి, ఒకటేమో కాంపాక్ట్ సైజ్, ఇంకోటేమో ఫుల్ సైజ్ ఉంటుంది. వాచ్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ న్యూగా వచ్చిన సెట్టింగ్ ఏంటి అంటే బటన్స్ అండ్ జెస్టర్స్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు క్విక్ యాక్షన్ బటన్ ఉందని చెప్పాను కదా. ఫస్ట్ దానికి వాకింగ్ యాడ్ చేశాను. ఇక్కడ చూడొచ్చు యాక్షన్. సామ్సంగ్ హెల్త్ యాప్లో వాకింగ్కి యాడ్ చేశాను. మీకు ఇంకా స్టాప్ వాచ్ కావాలన్నా, ఫ్లాష్ లైట్, వాయిస్ రికార్డర్ ఇలాంటివన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇవే కాకుండా ఇక్కడ చూడొచ్చు హోమ్ బటన్ ని డబుల్ ప్రెస్ చేస్తే ఏం కావాలి, లాంగ్ ప్రెస్ చేస్తే ఏం ఓపెన్ అవ్వాలి, బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తే ఏం ఓపెన్ అవ్వాలి, ఇలాంటి ఫీచర్స్ అన్నీ ఉంటాయి. సో హోమ్ బటన్ అంటే టాప్ లో ఉండే బటన్ అనమాట. బ్యాక్ బటన్ అంటే ఇక్కడ బాటమ్ లో ఉండే బటన్, మధ్యలోది యాక్షన్ బటన్. అండ్ కిందకి స్క్రోల్ చేస్తే డబుల్ పించ్ ఆప్షన్స్ ఉంటాయి. డబుల్ పించ్ చేస్తే మీకు మ్యూజిక్ పాస్ కానీ, నౌ బార్ కానీ, క్యాలెండర్లో ఉండే అలర్ట్స్ ఏమన్నా వస్తే అవి కూడా డిసేబుల్ అవుతాయి. అండ్ షేక్ ఉంది, జెంటిల్గా ఇలా షేక్ చేస్తే ఇన్కమింగ్ కాల్ని డిక్లైన్ చేయొచ్చు అనమాట. అండ్ ఆల్సో నాక్ ఫీచర్, ఇది వచ్చేసి నేను టర్న్ ఆన్ ఫర్ ఫ్లాష్ లైట్ అని పెట్టుకున్నాను. ఇలా డబుల్ టైమ్స్ ఇలా అంటే ఫ్లాష్ లైట్ టర్న్ ఆన్ అవుతుంది. చూస్తున్నారు కదా. ఫస్ట్ అయితే వాచ్ ఫేస్ ఉంటుంది, సైడ్కి స్క్రోల్ చేస్తే మనకి నోటిఫికేషన్స్ చూపిస్తారు. కార్నర్కి వెళ్ళిపోతే క్లియర్ ఆల్ క్లిక్ చేయొచ్చు. అదే మీరు ఇప్పుడు రైట్ సైడ్కి వెళ్ళారనుకోండి, మనకి నేను చెప్పిన టైల్స్ ప్యానల్ ఓపెన్ అవుతుంది. చూస్తున్నారు కదా, పైకి స్క్రోల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దానిలోకి వెళ్తే చూడొచ్చు ఫుల్ సైజ్ విజిట్ అనమాట. ఇది ఫుల్ సైజ్ ప్యానల్ అయితే ఇలా ఉంటుంది. స్మాల్ సైజ్ ప్యానల్స్ ఇలా పెట్టుకోవచ్చు. అండ్ హోమ్ బటన్ ఒకసారి క్లిక్ చేసి పైనుంచి కిందకి స్క్రోల్ చేస్తే మనకు క్విక్ ప్యానల్ ఓపెన్ అవుతుంది. దీంట్లో నుంచి మనం మిగతా సెట్టింగ్స్ ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ వాచ్ లో మనకి రొటేటింగ్ బెజల్ ఉండటం వల్ల వాచ్ ని యూస్ చేసుకోవటం అయితే చాలా ఈజీగా ఉంది. జస్ట్ రొటేట్ చేయాలంతే. అండ్ మీరు ఇంతకు చూపించిన యాక్షన్ బటన్ క్లిక్ చేశాను అనుకోండి, చూడొచ్చు ఇన్స్టెంట్గా మనకి వాకింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో సాఫ్ట్వేర్ అయితే చాలా స్మూత్గా ఉంది. అబౌట్ వాచ్ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే చూస్తున్నారు కదా, One UI 8 అండ్ వేర్ OS వచ్చేసి 6.0. నెక్స్ట్ చిప్సెట్ విషయానికి వచ్చేసరికి దీంట్లో మనకి ఎక్సినోస్ W1000 చిప్సెట్ అయితే యూస్ చేస్తున్నారు. 3 nanometers చిప్సెట్ అనమాట. అండ్ 2 GB ఆఫ్ ర్యామ్ అండ్ 64 GB ఆఫ్ మెమరీ అయితే ఉంటుంది. అదే మీకు నార్మల్ వాచ్ 8లో అయితే సేమ్ ప్రాసెసర్ అయినప్పటికీ ఓన్లీ 32 GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది విత్ 2 GB ఆఫ్ ర్యామ్. హెల్త్ ఫీచర్స్ లోకి వెళ్తే ఇక్కడ హెల్త్ యాప్ ఉంది కదా, దీంట్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మీకు ఇక్కడ స్టార్టింగ్ లోనే చూపిస్తుంది ఈ హెల్త్ డేటా అంతా వాచ్ నుంచి కానీ రింగ్ నుంచి కానీ తీసుకుంటుంది. సో నేనైతే రింగ్ లాస్ట్ 1 year నుంచి యూస్ చేస్తున్నాను, వన్ ఆఫ్ మై ప్రైమరీ డివైస్. సో వాచ్ మీద క్లిక్ చేస్తే వాచ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, రింగ్ మీద క్లిక్ చేస్తే రింగ్ ఇన్ఫర్మేషన్. సో రెండు కలిపి డేటాని, మన బాడీ డేటాని తీసుకుంటాయి. ఇక్కడ చూస్తే బ్యాలెన్స్, యాక్టివిటీ అండ్ రెస్ట్. నేను వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఎక్కువ చేస్తున్నాను, అది చేయొద్దని చెప్తుంది. డేకి 2 hours ఎక్సర్సైజ్ చేయమని చెప్తుంది నా బాడీకి. కిందకి స్క్రోల్ చేస్తే ఎనర్జీ స్కోర్, మీరు ఎంత నిద్రపోతున్నారు, ఎంత ఫుడ్ ఇంటేక్ తీసుకుంటున్నారు, మీ హార్ట్ బీట్ ఎలా ఉంది, మీరు నిద్రపోయేటప్పుడు యావరేజ్ హార్ట్ బీట్ ఏంటి, స్కిన్ టెంపరేచర్ ఎలా ఉంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఎనర్జీ స్కోర్లో చూపిస్తుంది. మీ బాడీ యాక్టివిటీని బట్టి మీకు ఒక ఎనర్జీ స్కోర్ అనేది ఇది తయారు చేస్తుంది అనమాట. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు వాకింగ్ ఎన్ని అవర్స్ చేశారు, ఎక్కడెక్కడ చేశారు అనే ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఇది వచ్చేసి 0.19 మైల్ వాకింగ్ అనమాట. ఎన్ని క్యాలరీస్ కరిగాయి, ఎంతసేపు చేశారు, లొకేషన్ ఏంటి, యావరేజ్ హార్ట్ బీట్ ఎంత, ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంటుంది. కింద చూడొచ్చు దిస్ డేటా ఈజ్ ఫ్రమ్ సామ్సంగ్ వాచ్ 8 క్లాసిక్. ఈ హెల్త్ యాప్లో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. ఇదేమో యాక్టివిటీ, ఎన్ని స్టెప్స్ తీసుకున్నారు, ఎంతసేపు ఎక్సర్సైజ్ చేశారు, ఇలాంటివి ఉంటాయి. ఎన్ని క్యాలరీస్ కరిగాయి, ఎస్టర్డే చూడొచ్చు మొత్తం 19,000 స్టెప్స్. యాక్టివ్ టైం వచ్చేసి 250 minutes అండ్ యాక్టివ్ క్యాలరీస్ బర్న్ 1000 calories. సో ఎక్కువ క్యాలరీస్ అయితే బర్న్ అవుతాయి. అండ్ ఇక్కడ స్టెప్స్ చూపిస్తుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు స్లీప్ స్కోర్, యావరేజ్ స్లీప్ టైం 7 hours. ఎక్సలెంట్ స్లీప్ స్కోర్ అయితే ఇస్తుంది నాకు. ఇక్కడేమో స్లీప్ స్టేజెస్, డీప్ స్లీప్ ఎంత, లైట్ స్లీప్ ఎంత అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అవేక్ ఎంతసేపు ఉన్నామో, REM ఎంతసేపు ఉంది, అండ్ నిద్రపోయేటప్పుడు బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ని చూపిస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ స్కిన్ టెంపరేచర్ కలెక్ట్ చేస్తుంది, హార్ట్ రేట్ కలెక్ట్ చేస్తుంది, రెస్పిటరీ రేట్ కూడా కలెక్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు అచీవ్మెంట్స్, ఎక్సలెంట్ స్లీప్ ఉంటే అచీవ్మెంట్స్ ఉంటుంది. ఈ 20th చూడొచ్చు నాకు కొంచెం లైట్ స్లీప్ ఉంది. ఎంత ఉంది, జస్ట్ 5 hours స్లీప్ మాత్రమే.
సో ఏం అచీవ్మెంట్స్ రావు. లైట్ స్లీప్ ఉంటే ఎక్కువ నిద్రపోవాలని చెప్తుంది అనమాట. నెక్స్ట్ మెడికేషన్. ఈ మెడికేషన్ అనేది మీరు పర్సనల్గా యాడ్ చేసుకోవాలి. నేను ప్రస్తుతానికి ఎటువంటి మెడికేషన్స్ తీసుకోవట్లేదు, సో నాకు యాడ్ చేయడానికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఫుడ్ ఇంటేక్ కూడా మనం ఇక్కడ యాడ్ చేయాలి. నేను మాన్యువల్గా ఏది యాడ్ చేయను, ఆటోమేటిక్గా ఏదైనా రికార్డ్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే చూపిస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు ఈ బాడీ కంపోజిషన్ వెరీ ఇంపార్టెంట్. ఇది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచే మనకి సామ్సంగ్ వాచెస్లో అవైలబుల్గా ఉంది, బట్ ఇప్పుడు కొంచెం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. బాడీ కంపోజిషన్ అనేది ఇది మాన్యువల్గా స్కాన్ చేస్తుంది అనమాట. మీ స్కల్ మజిల్ ఎంత ఉంది, ఫ్యాట్ మాస్ ఎంత ఉంది, బాడీలో వాటర్ ఎంత ఉంది, బాడీని కంప్లీట్గా అనాలిసిస్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది అనమాట. మెటాబాలిక్ రేట్ ఎంత ఉంది, మీ బాడీ ఎంత ఎనర్జీని యూజ్ చేసుకుంటుంది, హార్ట్ రేట్కి కానీ బ్రీతింగ్ కానీ ఇలాంటివి పనిచేయడానికి మీ బాడీ యావరేజ్ ఎనర్జీ ఎంత తీసుకుంటుంది అనే ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫిట్ బాడీ కంపోజిషన్. నా బాడీ అయితే ప్రస్తుతానికి ఫిట్గా ఉందని చెప్తుంది. మెజర్ చేయాలంటే ఇక్కడ కింద చూడొచ్చు, డేటాని ఎంటర్ చేయొచ్చు, లేదు అంటే మెజర్ చేయొచ్చు. సో క్లిక్ ఆన్ మెజర్మెంట్ అనేది మీ వాచ్ నుంచి తీసుకోవాలని చెప్తుంది. ఇక్కడ చూడొచ్చు వెయిట్ ఇన్ఫర్మేషన్ మనమే మాన్యువల్గా ఇవ్వాలి. క్లిక్ ఆన్ కన్ఫర్మ్ అండ్ ఆల్సో ఈ 2 ఫింగర్స్ని ఈ 2 బటన్స్ మీద ప్లేస్ చేయమని చెప్తుంది. సో పెట్టాను, అది పెట్టంగానే బాడీ కంపోజిషన్ మెజర్ చేయడం స్టార్ట్ అయింది. సో ఇక్కడ చూడొచ్చు బాడీ కంపోజిషన్, ఫ్యాట్ మాస్ 29.4 lbs, బాడీలో వాటర్ వచ్చేసి 86.4 lbs ఉంది, బాడీ ఫ్యాట్ 20% ఉంది, మెటాబాలిక్ రేట్ 15,000 క్యాలరీస్ చూపిస్తుంది. సో నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేస్తే మైండ్ఫుల్నెస్. సో మీరు పీస్ఫుల్గా ఉండడానికి కొన్ని రికార్డింగ్స్ అయితే ప్లే చేస్తుంది అనమాట. నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. సైకిల్ ట్రాకింగ్ ఉమెన్కి ఎక్కువగా ఉపయోగపడుతుంది సైకిల్ ట్రాకింగ్ అనేది, మంత్లీ సైకిల్స్. అండ్ కిందకి స్క్రోల్ చేస్తే హార్ట్ రేట్ మానిటరింగ్ ఉంటుంది ఇక్కడ. సో యావరేజ్ హార్ట్ రేట్ ఎంత ఉందో ఇక్కడ చూపిస్తుంది అనమాట. అన్ని వాచెస్ లో ఉంటుంది, కామన్ ఫీచర్. నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేస్తే స్ట్రెస్ లెవెల్స్, మీ బాడీ స్ట్రెస్ లెవెల్స్ ఎంత ఉన్నాయో చూపిస్తుంది. రిలాక్స్ అని చూపిస్తుంది. నిన్నటి చూస్తే లో ఉంది, మీ బాడీ స్ట్రెస్ లెవెల్స్ ఎంత ఉన్నాయో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేస్తే ఈ బ్లడ్ ఆక్సిజన్ అనేది వైల్ స్లీప్ లోనే మెజర్ చేస్తుంది, లేదు అంటే ఇక్కడ మాన్యువల్ గా మీరు మెజర్ క్లిక్ చేయొచ్చు. మెజరింగ్ స్టార్టెడ్ ఆన్ యువర్ వాచ్. సో స్టే స్టిల్ అని చెప్తుంది. సో బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ చూడొచ్చు, 100% చూపిస్తుంది at 74 bpm. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి AGE ఇండెక్స్. సో AGE ఇండెక్స్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు సెన్స్ ఆఫ్ యువర్ మెటాబాలిక్ హెల్త్ అనమాట, విచ్ రిఫ్లెక్ట్స్ ఓవరాల్ బయాలజికల్ ఏజింగ్ ప్రాసెస్. మీ డైట్ ని బట్టి, మీ లైఫ్ స్టైల్ ని బట్టి మీ మెటాబాలిక్ హెల్త్ని ఇక్కడ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు నాకు వచ్చేసి టోటల్గా 344 పాయింట్స్ అయితే ఇచ్చింది నా మెటాబాలిక్ హెల్త్కి. మీ బాడీలో ఉన్న ప్రోటీన్, ఫ్యాట్, షుగర్ మాలిక్యూల్స్ వీటన్నిటిని బట్టి మన బాడీ ఏజింగ్ని ఇక్కడ మెజర్ చేస్తుంది. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కొత్తగా న్యూ ఫీచర్ని అయితే యాడ్ చేశారు. ఈ 2 కొత్తగా వచ్చిన న్యూ ఫీచర్స్. ఇది ఇంకా బేటాలో ఉంది. రన్నింగ్ కోచ్. మీకు ఒకవేళ ఎక్కువగా రన్నింగ్ చేసే అలవాటు ఉంటే రోజుకి మీకు గోల్స్ ఇస్తుంది. ఆ గోల్స్ని కంప్లీట్ చేస్తే మీకు లెవెల్స్ వస్తాయన్నమాట. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, 4th లెవెల్ అని చెప్పి. నేను ఎక్కువగా రన్నింగ్ చేయను, అందుకని ఈ ఫీచర్ని ఎక్కువ యూజ్ చేయలేదు. ఇంకొకటి వచ్చిన న్యూ ఫీచర్ వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్ ఇండెక్స్. ఇదేంటి అంటే వెరీ ఇంపార్టెంట్. మీరు ఎవ్రీడే ఫ్రూట్స్ ఎన్ని తీసుకుంటున్నారు, కూరగాయలు ఎన్ని తింటున్నారు అనేది ట్రాక్ చేస్తుంది అనమాట మీ బాడీలో. పేరెంట్స్ ఎప్పుడు అడుగుతూ ఉంటారు కదా, ఎక్కువ ఫ్రూట్స్ తినాలి, ఎక్కువ కూరగాయలు తినాలి అని చెప్పి. సో దాన్ని కూడా ఇది మెజర్ చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నాదైతే వెరీ లో అని ఉంది. నిన్న క్యాలిక్యులేట్ చేసినప్పుడు వెరీ లో ఉంది. ఒకసారి ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఈ వాచ్ లో మనకి బయో యాక్టివ్ సెన్సార్స్ ఉంటాయి వెనకాల. సో ఫోన్లో క్లిక్ ఆన్ మెజర్, వాచ్ తీసేసి ఇక్కడ మీకు మీ థంబ్ని ప్రెస్ చేసి పెట్టాలి. అప్పుడు మాత్రమే ఇది బయో యాక్టివ్ ఇండెక్స్ అనేది మెజర్ అవుతుంది. కంప్లీటెడ్ అని చెప్పి వచ్చింది ఫోన్లో. లెట్స్ సీ. సో చూస్తున్నారు కదా, నిన్నటికి వాళ్ళకి పెద్ద తేడా ఏం లేదు. ఇవాళ కూడా వెరీ లో అని చెప్తుంది. ఓకే క్లిక్ చేసిన తర్వాత నిన్నటికన్నా ఇవాళ ఇంకా తక్కువ ఉందన్నమాట. నిన్న అట్లీస్ట్ 46, ఇవాళ 41కి పడిపోయింది. ట్రై టు ఈట్ 70 grams ఆఫ్ రాడిష్ అండ్ 2 chunks ఆఫ్ పంప్కిన్ తినమని చెప్తుంది. అంటే 130 grams ఆఫ్ పంప్కిన్ ఫర్ యువర్ డైట్ టుడే. నిన్నేమో 2 క్యారెట్లు తిను, ఇవాళేమో వేరే డైట్ కమెంట్ చేస్తుంది. సో ఎవ్రీడే మనం ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినడం కూడా వెరీ ఇంపార్టెంట్ కదా. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి వాస్కులర్ లోడ్. ఇది వచ్చేసి మన హార్ట్ బీట్ అనేది హెల్తీగా ఉండటానికి పనిచేస్తుంది. ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే మనం 3 days ఈ వాచ్ని పెట్టి స్లీప్ ట్రాకింగ్ చేయాలి. అప్పుడు మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది. హెల్తీ హార్ట్ ఉండటం వెరీ ఇంపార్టెంట్. ఈ మధ్య చూస్తున్నాం కదా, హార్ట్ డిసీజెస్ ఎక్కువ అవుతున్నాయి. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ECG ఫీచర్. ఈ ఫీచర్ గురించి మనందరికీ తెలిసిందే, ఎప్పటి నుంచో సామ్సంగ్లో ఉంది. ఇండియాలో కూడా ఈ ఫీచర్స్ అన్ని పనిచేస్తాయి. ECGకి మాత్రం మీకు సపరేట్ యాప్ అయితే ఓపెన్ అవుతుంది. ఈసీజీకి మీకు సపరేట్గా మనకి వాచ్లో కూడా సపరేట్ యాప్ అయితే ఉంటుంది. సో ఆల్ యాప్స్లోకి వెళ్ళి ఈసీజీ యాప్ ఓపెన్ చేస్తే యాప్లో మనకి ఈసీజీ ఫీచర్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి క్లిక్ ఆన్ ఓకే. ఫింగర్ని హోమ్ బటన్ మీద పెట్టమని చెప్తుంది.
సో మీ ఈసీజీని ఇలా మెజర్ చేసుకోవచ్చు. సో ఈసీజీ రిజల్ట్స్ అనేవి డైరెక్ట్గా మీ ఫోన్కి వచ్చేస్తాయి. నార్మల్ హార్ట్ రేట్ రిథమ్ అయితే చూపిస్తుంది. సో ఇవి వచ్చేసి మనకి సామ్సంగ్ వాచ్ 8లో ఉన్న న్యూ ఫీచర్స్. హెల్త్ ఫీచర్స్ అయితే చాలా ఉన్నాయి. మీ హెల్త్ని బాగా ట్రాక్ చేసుకోవాలి అనుకుంటే దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఆండ్రాయిడ్ వాచ్ అవైలబుల్. నెక్స్ట్ కమింగ్ టు ది బ్యాటరీ లైఫ్. క్లాసిక్ మోడల్ కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి దీంట్లో మనకి 445 mAh బ్యాటరీ సైజ్ అయితే ఉంటుంది. 10 watts రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉంది. నార్మల్ యూసేజ్లో మీరు కనుక ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆఫ్ చేస్తే మీకు మోర్ దెన్ 2 days వస్తుంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆన్ చేసి అన్ని ఫీచర్స్ కనుక యూస్ చేస్తే లైక్ స్లీప్ ట్రాకింగ్ కానీ ఈసీజీ కానీ అన్ని ఫీచర్స్ యూస్ చేస్తే మీకు 1.5 day ఆఫ్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. మీరు లైట్ యూజర్ అయితే మోర్ దెన్ 2 days వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇంకొక ఫీచర్ నాకు బాగా నచ్చింది. ఏంటి అంటే ఫర్ ద ఫస్ట్ టైం మనకి జెమినై ఫీచర్ని వాచ్లోకి ఇన్బుల్ట్గా ఇచ్చేశారు. జస్ట్ ఓకే గూగుల్, వాట్ ఆర్ ద బెస్ట్ ఇండియన్ రెస్టారెంట్స్ ఇన్ డాలస్? Here are some highly rated Indian restaurants in Dallas based on popular opinion. India Palace 12817. సో చూస్తున్నారు కదా, జస్ట్ మీరు ఓకే గూగుల్ అని చెప్పి జెమినైని ఎటువంటి క్వశ్చన్ అయినా అడగొచ్చు. హే జెమినై అంటే పనిచేయదు, ఓన్లీ ఓకే గూగుల్ అనాలి. ఓకే గూగుల్, వాట్ ఆర్ ద బెస్ట్ ఇండియన్ రెస్టారెంట్స్ ఇన్ డాలస్? సెండ్ దెమ్ టు ఆఫీస్. All right. Here's your message to office. Ready to send it? సెండ్ ఇట్. Sending it now. 2 కమాండ్స్ ఇచ్చాను ఒకటే మెసేజ్లో. డల్లాస్లో ఇండియన్ రెస్టారెంట్స్ ఏంటి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆఫీస్కి పంపించమన్నాను. సో ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం ఏం పంపిందో. సో ఇక్కడ చూడొచ్చు ఆఫీస్లో నేను ఏదైతే చెప్పానో ఆ మెసేజ్ అయితే వెళ్ళిపోయింది. జెమినైని కూడా మీరు మీ వాచ్లో యూస్ చేసుకోవచ్చు. ఓకే గూగుల్, ఓపెన్ ప్లే స్టోర్. మీరు ఎటువంటి కమాండ్ అడిగినా కానీ ఇది ఇన్స్టెంట్గా పనిచేస్తుంది. ఓకే గూగుల్, కాల్ ఆఫీస్. Would you like to call office? ఇలా అయితే మీరు జెమినైని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇదైతే నేను చాలా బాగా వాడుతున్నాను. దీనివల్లే కొంచెం బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఇలా నాలాగా అన్ని ఫీచర్స్ యూస్ చేస్తే మీకు 1.5 day ఆఫ్ బ్యాటరీ మాత్రమే వస్తుంది. నా ఒపీనియన్ ఏంటి అంటే ఈ వాచ్ క్లాసిక్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు సామ్సంగ్ ఫోన్ యూస్ చేస్తున్నా, గూగుల్ పిక్సెల్ యూస్ చేస్తున్నా, OnePlus యూస్ చేస్తున్నా, నథింగ్ ఫోన్ యూస్ చేస్తున్నా, ఈ సామ్సంగ్ వాచ్ 8 అయితే పనిచేస్తుంది. హెల్త్ ఫీచర్స్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే వాచ్ 8 మీద కానీ వాచ్ 8 క్లాసిక్ మీద కానీ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.